student-led startups. Connect with investors. Various internship opportunities. KL, deemed to be university. హలో ఎవ్రీవన్, నా పేరు అరుణ్ కుమార్ నల్మెల. నేను భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ నుంచి ట్రావెల్ ఫోటోగ్రఫీ చేస్తున్నాను లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి. సో నేను రీసెంట్గా తీసిన పుష్కర్లో తీసిన ఒక పోర్ట్రైట్ ఇప్పుడు టైమ్స్ స్క్వేర్ బిల్బోర్డ్కి సెలెక్ట్ అయింది. సో ఇప్పుడు అది ఫ్యూచర్ అవుతుంది నిన్నటి నుంచి. మళ్ళీ ఏప్రిల్ 2nd, 3rd, 4th కూడా 2 ఫోటోగ్రాఫ్స్ అక్కడ ఫీచర్ అవుతున్నాయి గ్యాలరీలో. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్సో రీసెంట్గా మేళా మూమెంట్స్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్లో కూడా నేను గ్రాండ్ ఫినాల్ విన్నర్గా గెలిచాను. సో నా ఫోటోగ్రఫీకి మెయిన్గా ఇన్స్పిరేషన్ వచ్చేసి మా ఫాదర్ అని చెప్పాలి. అండ్ ఆల్సో మా అన్నయ్యకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే ఫోటోగ్రఫర్ అవ్వాలని. బట్ పెద్దోడు కదా, కొంచెం సంపాదించాలి, ఫ్యామిలీని చూసుకోవాలి. సో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ నేను వాళ్ళిద్దరి ఇన్స్పిరేషన్గా నేను ఫోటోగ్రఫీ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అంత పెద్ద స్థాయిలో ఫొటోస్ పబ్లిష్ అవుతున్నాయి, అవార్డ్స్ గెలుస్తున్నాను. సో నాకంటే వాళ్ళు చాలా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో వాళ్ళ దగ్గర నేను అలా చూసుకున్నానని నాకు గర్వంగా వాళ్ళు. ఫోటోగ్రఫీ వచ్చేసి నేను కాలేజ్లో ఉన్నప్పుడు 2nd ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను. కాలేజ్లో చాలా బోర్ కొడుతూ ఉండేది. సో ఈవినింగ్ అలా నేచర్ని, పీకాక్స్ని ఫోటోస్ చేస్తూ అలా స్టార్ట్ చేశాను ఫోటోగ్రఫీని. మళ్ళీ కాలేజ్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను. 2nd ఇయర్లో మా అన్నయ్య కెనడా వెళ్ళిపోవడం జరిగింది. సో నాకు అప్పుడు అన్నయ్య లేడు అనే ఫీల్ ఉంటుండేది. సో అన్నయ్యకి ఎక్కువ ఇష్టం ఫోటోగ్రఫీ కాబట్టి నేను ఆ ఫోటోగ్రఫీలో అన్నయ్యని చూసుకుంటూ ఆ ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ మీద ఫోటోగ్రఫీ క్యాప్చర్ చేయడం జరిగింది. ఇప్పటికీ మొత్తం ఇండియా మొత్తం తిరిగాను. బట్ బయట కంట్రీకి ఇప్పటిదాకా వెళ్ళలేదు. ఆల్రెడీ నా డెంటిస్ట్ అయిపోయిన తర్వాత కూడా కెనడా వెళ్ళాలి మాస్టర్స్ కోసం. బట్ 4 times అప్పటికి వీసా రిజెక్ట్ అయింది. సో మేబీ ఇక్కడ నాకు రాసిపెట్టి ఉందేమో అని చెప్పేసి ఇండియా మొత్తం కవర్ చేస్తూ ఫెస్టివల్స్ అన్ని క్యాప్చర్ చేస్తున్నాను. సో ఈ అచీవ్మెంట్స్ అన్ని, అవార్డ్స్ అన్ని చూస్తుంటే ఇప్పుడు చాలా గర్వంగా అండ్ చాలా హ్యాపీగా ఉంది. నా పేరు అరుణ్ కుమార్ నల్మెల. నేను ట్రావెల్ ఫోటోగ్రఫీ చేస్తున్నాను లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి. డెంటిస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోటోగ్రఫీ వచ్చేసి నేను డెంటిస్ట్ చేస్తున్నప్పుడే కాలేజ్ డేస్లోనే స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు రీసెంట్గా నేను ఇండియన్ ఫెస్టివల్స్ క్యాప్చర్ చేస్తున్న టైంలో ఈ ఇయర్ పుష్కర్ క్యామెల్ ఫేర్లో ఒక పోర్ట్రైట్ తీయడం జరిగింది. సో ఆ పుష్కర్ పోర్ట్రైట్లో ఆ అమ్మాయి ఫోటో ఇప్పుడు టైమ్స్ స్క్వేర్ బిల్బోర్డ్ మీద ప్రదర్శించబడుతుంది. అండ్ ఏప్రిల్ 2nd, 3rd, 4th కూడా ఎగ్జిబిషన్ కూడా జరగబోతుంది. అదే కాకుండా రీసెంట్గా మేళా మూమెంట్స్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్లో కూడా గ్రాండ్ ఫినాల్ విన్నర్గా నిలిచాను. అండ్ దానికి ప్రధాని మోదీ గారు నా పేరు కూడా మన్ కీ బాత్లో చెప్పడం జరిగింది. అండ్ మీనాక్షి లేఖి మ్యామ్ గారు నాకు అవార్డు ఇచ్చారు. అవార్డ్స్ అనే కాకుండా, ఎగ్జిబిషన్స్ అనే కాకుండా ఈ ఫోటోగ్రఫీ అంతా ఇన్స్పిరేషన్కి, ఒకవేళ నా ఫోటోగ్రఫీ ఫ్యూచర్లో అవార్డ్స్ వచ్చినా కూడా అవంతా నేను డెడికేట్ చేసేది ఫాదర్కి అండ్ అన్నయ్యకి మాత్రమే. ఎందుకు అంటే వాళ్ళకి ఫోటోగ్రఫీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో వాళ్ళు చేయలేకపోయారు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ వల్ల. సో అది నేను కొంచెం మనస్ఫూర్తిగా తీసుకోవడం వల్ల నేను చేయడం జరిగిందేమో నాకు తెలీదు. బట్ వాళ్ళ డ్రీమ్ని కూడా నేను నా తరఫున నెరవేర్చగలుగుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.